రిలేషన్‌షిప్‌లో బాధ ఎందుకు వస్తుందో ఈ 5 విషయాలు తెలిస్తే క్లారిటీ వస్తుంది. నంబర్ 1, రిలేషన్‌షిప్‌లో లవ్ ఉండడం ఇంపార్టెంట్. కానీ రెస్పెక్ట్ లేకపోతే ఆ లవ్ లాంగ్ టైమ్ నిలబడదు. కేరింగ్ వర్డ్స్ లేకపోయినా పర్లేదు కానీ డిస్‌రెస్పెక్ట్ ఉంటే రిలేషన్‌షిప్ వీక్ అవుతుంది. నంబర్ 2, బాధ చెప్పకుండా లోపల దాచుకోవడం లవ్ కాదు. హెల్తీ రిలేషన్‌షిప్‌లో మాట్లాడతారు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, క్లారిఫై చేసుకుంటారు. సైలెంట్‌గా సఫర్ అవ్వడం సెల్ఫ్ డ్యామేజ్. నంబర్ 3, ఒకరోజు కేర్, ఇంకొక రోజు డిస్టెన్స్. ఇలా ఉంటే మైండ్ కన్‌ఫ్యూజ్ అవుతుంది. హార్ట్ ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతుంది. లవ్ అంటే కన్సిస్టెన్సీ, మూడ్ స్వింగ్స్ కాదు. నంబర్ 4, ట్రూ రిలేషన్‌షిప్‌లో నువ్వు నీ సెల్ఫ్‌ని డౌట్ చేయవు. డైలీ యాంగ్జైటీ, ఫియర్, ఓవర్ థింకింగ్ ఈ మూడ్స్ ఉంటే ప్రాబ్లమ్ రిలేషన్‌షిప్‌లో ఉంది, నీ క్యారెక్టర్‌లో కాదు. నంబర్ 5, నిన్ను లవ్ చేస్తున్నారు అని ప్రూవ్ చేయడానికి నువ్వు ప్రతిసారి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తే అది లవ్ కాదు. హెల్తీ రిలేషన్‌షిప్ లో నువ్వు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు బెగ్ చేయాల్సిన అవసరం ఉండదు. నీ ప్రెసెన్స్ సరిపోతుంది. లవ్ అంటే హర్ట్ ని అడ్జస్ట్ చేయడం కాదు, పీస్ ని షేర్ చేయడం. ఈ 5 విషయాల్లో మీకు మోస్ట్ రిలేట్ అయింది ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి రిలేషన్షిప్ క్లారిటీ కంటెంట్ కోసం ఫాలో చేయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.